evening. Good evening, everyone, and good evening, children. Right. ఈ రోజు మనం రివిజన్ చేసుకుంటున్నాం ఏ టాపిక్ మీద. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో మనం ఫ్రాక్షన్స్ డెసిమల్స్ నేర్చుకున్నాం. రైట్. మనం లాస్ట్ టూ క్లాసెస్ లోను ఫ్రాక్షన్స్ డెసిమల్స్ నేర్చుకున్నాం కదా. ఈ రోజు అవి ఏమేమి నేర్చుకున్నామో మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి వాటి మీద గ్రిప్ తెచ్చుకున్నాము. ఓకేనా? ఈసారి ఫ్రాక్షన్స్ నుంచి మనకి ఏ డౌట్ రాకూడదు. ఎందుకు అంటే ఈరోజు మనం అంత బాగా రివైజ్ చేసుకుందాం. ఓకేనా? రైట్. యాజ్ యూజువల్ గా మనం టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక గ్రేట్ పర్సనాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? చూడండి నాన్న, వచ్చిందా మీకు? స్క్రీన్ మీద ఫోటో కనిపిస్తుందా? ఎవరైనా? ఎస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది? భారత రాజ్యాంగం కదా. రైట్. భారత రాజ్యాంగం రాసిన వారిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముఖ్యమైన వారు. ఆయన జీవితం, పోరాటాలు మరియు ఆయన అందించిన సందేశాలు మనకి ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ లోని మోవ్ పట్టణంలో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచి కుల వివక్షను అనుభవించారు. ఆ అనుభవాలే ఆయనను సామాజిక ఉద్యమాల వైపు నడిపాయి. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఆయన కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ఉన్నత విద్య కోసం అమెరికా మరియు లండన్ వెళ్లి చదువుకున్నారు. అక్కడ ఆయన ఆర్థిక శాస్త్రం మరియు రాజకీయ శాస్త్రంలో పట్టాలు పొందారు. తిరిగి భారత్ వచ్చిన తర్వాత ఆయన దళిత మరియు ఇతర అణగారిన వర్గాల కోసం, ఆ ప్రజల హక్కుల కోసం పోరాడారు. వారి అభ్యున్నతి కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. ముఖ్యంగా స్త్రీ విద్య, కార్మికుల హక్కులు మరియు సామాజిక మానవత్వం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిది. స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగ రచనకు అధ్యక్షుడిగా నియమితులైనప్పుడు ఆయన తన జీవితాన్నే దేశానికి అంకితం చేశారు. రాజ్యాంగంలో ఆయన ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ మరియు న్యాయం లభించేలా చూసుకున్నారు. కుల, మత, జాతి, లింగ భేదం లేకుండా అందరూ సమానమేనని రాజ్యాంగంలో పొందుపరిచారు. అయితే రాజ్యాంగంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు ఒక విషయం చెప్పారు. అదేంటంటే, రాజకీయంగా మనం సమానత్వాన్ని సాధించాము, కానీ సామాజికంగా, ఆర్థికంగా ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అంటే చట్టాల ద్వారా సమానత్వం సాధించినంత మాత్రాన సమాజంలో అసమానతలు తొలగిపోవని ఆయన అర్థం చేసుకున్నారు. అంబేద్కర్ గారు కేవలం రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, ఒక గొప్ప సంఘ సంస్కర్త. ఆయన బౌద్ధ మతం స్వీకరించి ఆయన బౌద్ధ మతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆయన అందించిన సందేశాలు, సూక్తులు నేటికి మనకు మార్గదర్శకంగా ఉన్నాయి. అంబేద్కర్ గారి జీవితం మరియు కృషి మనందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేద్దాం. ఈరోజు మనం మన టాపిక్ లోకి వెళ్దామా? స్క్రీన్ చూడండి అన్న, ఇప్పుడు కనిపిస్తున్న బోర్డు మీకు. ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. మనం లాస్ట్ 2 క్లాసెస్ లో ఇదే కదా నేర్చుకుంది. మనం ఏమేమి నేర్చుకున్నామో జస్ట్ ఒక షార్ట్ రివిజన్ చేసుకుందాం. అండ్ at the same time I'll ask you some questions and you have to answer. Is that clear? Say yes or no. How many of you ready to give answers? మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎందుకు అంటే నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ కానీ చెప్పే టాపిక్ కానీ ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసెస్ లో కంప్లీట్ చేస్తున్నా. సో మీరు సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు. ఏం చేయాలి? జస్ట్ మీరు నాతో పాటు ఫోకస్ చేయండి, ఆన్సర్స్ చెప్పండి. ఓకేనా? రైట్. ఇక బోర్డు మీద మీకు ఏం కనిపిస్తుంది? 3/4. దీన్ని ఇలా కూడా రీడ్ చేయొచ్చు. ఎలా అంటే 3/4 అంటే 3 4 మీద ఉంది అని అర్థం. 3/4 ఆర్ 3/4. మనం జనరల్ గా 3/4 అని చదువుతాం కదా. రైట్. 3/4. ఈ 3/4 లో 3ని ఏమంటారు, 4ని ఏమంటారో మీకు తెలుసు. 3ని న్యూమరేటర్, 4ని డినామినేటర్. am I correct? నేను కరెక్టేనా చెప్పేది? రైట్. 3ని న్యూమరేటర్, 4ని డినామినేటర్ అంటారు. సో మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటో కూడా మనం నేర్చుకున్నాము. ఒకవేళ ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకున్నట్టయితే ప్రాపర్ ఫ్రాక్షన్ లో ఏమనుకున్నాం మనం?
పైన ఉన్న నెంబర్ కంటే కింద ఉన్న నెంబర్ పెద్దగా ఉంటది. అంటే న్యూమరేటర్ కంటే డినామినేటర్ పెద్దగా ఉంటుంది. రైట్ ఆర్ నాట్? ఫర్ ఎగ్జాంపుల్ 3/5, 2/7. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేసుకోండి. పైన ఉన్న నెంబర్ చిన్నగా ఉంది కదా కింద ఉన్న నెంబర్ కంటే. రైట్. సో ఇది ఏమవుతుంది? 3/5, 2/7 అనేది ఏమవుతుంది? ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. అలాగే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ కి ఆపోజిట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ఏమవ్వాలి? న్యూమరేటర్ పెద్దగా ఉండాలి, డినామినేటర్ చిన్నగా ఉండాలి. దీన్ని ఆపోజిట్ చేసామనుకోండి, దీనికి రెసిప్రోకల్ రాసుకుంటే వచ్చేదే మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ 3/5 అయితేనేమో ప్రాపర్ అవుతుంది, ఎందుకంటే న్యూమరేటర్ చిన్నగా ఉంది. ఇక్కడ చూస్తే న్యూమరేటర్ పెద్దగా ఉంది. సో ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అలాగే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ మీకు తెలుసు కదా. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటే ఎలా ఉంటాయి? 3 1/4, 2 1/5. ఓకే, గుర్తొచ్చిందా ఎలా రాయాలో? దీన్ని కావాలి అంటే నేను ఎలా కన్వర్ట్ చేయొచ్చు? మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లా కన్వర్ట్ చేయొచ్చు అని చెప్పాను కదా మీకు. ఎలా కన్వర్ట్ చేయాలి? డినామినేటర్ ఇంటూ హోల్ నెంబర్ ప్లస్ న్యూమరేటర్. అంటే 4 × 3 ఎంత వస్తుంది? 4 × 3 అంటే 12. 12 + 1 13. 13/4. సో ఈ 3 1/4 అనే దాన్ని ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని నేను ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లా కన్వర్ట్ చేయొచ్చు. ఎలా చేశాను? డినామినేటర్ ఇంటూ హోల్ నెంబర్ ప్లస్ న్యూమరేటర్. ఇస్ దిస్ క్లియర్? ఇప్పుడు మీరు చెప్పండి దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి? రైట్. 5 2s are 10 + 1 అంటే ఎంత? 11 by what is the denominator here? 5. సో దీనిని ఇంప్రాపర్ లోకి కన్వర్ట్ చేస్తే ఇలా వస్తుంది. ఇస్ దిస్ కరెక్ట్? మనం ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకున్నాం కదా. రైట్. ఇప్పుడు మనము ఫ్రాక్షన్స్ ని మల్టిప్లై చేసేటప్పుడు ఎలా చేయాలో మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 × 3/4. ఇప్పుడు చెప్పండి, ఈ రెండు ప్రాపర్ ఫ్రాక్షన్సా ఇంప్రాపర్ ఫ్రాక్షన్సా? ప్రాపర్ ఫ్రాక్షన్స్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే. సో నేను ఏం చేస్తున్నా? రెండు ఫ్రాక్షన్స్ తీసుకొని ఆ రెండు ఫ్రాక్షన్స్ ని మల్టిప్లై చేస్తున్నా. మల్టిప్లికేషన్ ప్రాసెస్ లో మనం ఏం చేస్తాం? న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ బై డినామినేటర్ ఇంటూ డినామినేటర్. అంతనే చేసేది. 2 3 6 బై 3 4 12. ఇలానే చేస్తాము. ఒకవేళ ఈ రెండు న్యూమరేటర్స్ కి ఈ కింద ఉన్న డినామినేటర్స్ కి ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలా చేయొచ్చు. లేకపోతే ఇక్కడైనా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎలా చేసినా ఓకేనా? ఇక్కడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3 2 6 3 4 12. 2/4 వచ్చింది. ఇప్పుడు ఏమైనా మళ్ళీ కామన్ ఫ్యాక్టర్ ఉందా? ఎస్, దెర్ ఇస్ ఎ కామన్ ఫ్యాక్టర్. 2 1s are 2 2s are. వాట్ ఈస్ అవర్ ఆన్సర్ దెన్? 1/2. అదే నేను కావాలంటే ఇక్కడే డైరెక్ట్ క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. ఇక్కడ 3 3 క్యాన్సిల్ అయిపోతుంది. 2 1s are 2 2s are. సో ఫైనల్ ఆన్సర్ ఇస్ 1/2. ఓకేనా? అయితే మల్టిప్లికేషన్ ఎలా చేయాలో మనం చూసాము. ఫ్రాక్షన్స్ తీసుకొని ఎలా మల్టిప్లై చేయాలో మనం చూసాము. దాని రిజల్ట్ వచ్చింది. మనము ఈ రిజల్ట్ విషయంలో ఇప్పుడు రిజల్ట్ ఎంత వచ్చింది? ఇక్కడ 1/2 వచ్చింది. ఫ్రాక్షన్స్ ఏమేమి తీసుకున్నాము? 2/3 తీసుకున్నాము, 3/4 తీసుకున్నాము. మనం కనుక ఏవైనా రెండు ఫ్రాక్షన్స్ మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ తో మనం కంపేర్ చేసే రిజల్ట్ ని ఎలా ఉంటుంది? వచ్చిన ఆన్సర్ మల్టిప్లై చేశాక వచ్చిన ఆన్సర్ వేటిని అయితే మల్టిప్లై చేసామో వాటికంటే తక్కువ ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా. ప్రాపర్ ఫ్రాక్షన్స్ లో మనము ఏవైనా ఒక 2 ఫ్రాక్షన్స్ ని మల్టిప్లై చేస్తే వచ్చిన రిజల్ట్ అనేది వాటి ప్రోడక్ట్స్ వాటి మల్టిప్లికెంట్ కంటే తక్కువ ఉంటుంది వాల్యూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమో ప్రాపర్ కదా. ఇవి ప్రాపర్ ఫ్రాక్షన్స్ ని మల్టిప్లై చేస్తే ఏమైంది? వచ్చిన రిజల్ట్ వాటి మల్టిప్లికెంట్ వాల్యూస్ కంటే, అంటే వీటిని అయితే మల్టిప్లై చేసామో వాటి వాల్యూస్ కంటే తక్కువ ఉంది. అలానే రెండు ఇంప్రాపర్ ని మల్టిప్లై చేసి చూద్దాం. అప్పుడు ఏమవుతుంది? రెండు ఇంప్రాపర్ ని మల్టిప్లై చేస్తే 7/3 × 5/2. ఈ రెండు ఇంప్రాపరా? అవునా కదా? ఎస్, రెండు ఇంప్రాపర్. నేను మల్టిప్లై చేస్తున్నాను. 7 5s are 35 by 3 2s are 6. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ 35/6 అనేది రిజల్ట్. ఈ రిజల్ట్ అనేది ఎలా ఉంది? 35/6 is greater than 7/3 and also
35/6 ఈజ్ గ్రేటర్ దాన్ 5/2. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ప్రాపర్ ఫ్రాక్షన్స్ ని గనక మల్టిప్లై చేస్తే వచ్చే ప్రోడక్ట్ వాల్యూ ఉంది కదా, అది ఇండివిజువల్ నెంబర్స్ కంటే తక్కువ ఉంటుంది. అదే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో జనరల్ రూలే. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 4s are 12 అని చెప్పి రాశాను అనుకోండి, మీరు చెప్పండి ఇప్పుడు 12 కంటే 3 అనేది చిన్నది, 4 అనేది చిన్నది. సేమ్ ఇదే రూల్ ఇంప్రాపర్ కి కూడా అప్లికబుల్. ఈ 35/6 కంటే 7/3 చిన్నది, 5/2 కూడా చిన్నదే. నథింగ్ బట్ 35/6 is bigger than 7/3 and 5/2. రైట్. సో మీకు ఇప్పుడు ఇది అర్థమైంది కదా, ఇది గుర్తుకొచ్చేసింది కదా ఈ కాన్సెప్ట్. మనం నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దాం. మనము ప్రీవియస్ క్లాస్ లో కొన్ని కాన్సెప్ట్ నేర్చుకున్నాము. ఏం నేర్చుకున్నాము చూద్దాము. మల్టిప్లికేషన్, నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను, డివిజన్ ఏంటిదో ఇప్పుడు చెప్తాను చూడండి. నేను ఒక ఫ్రాక్షన్ ని ఒక హోల్ నెంబర్ తో మల్టిప్లై చేస్తే ఎలా ఉంటుంది, ఒక హోల్ నెంబర్ తో డివైడ్ చేస్తే ఎలా ఉంటుందో చెప్తాను. ఏం చెప్పబోతున్నాను, ఒక ఫ్రాక్షన్ ని హోల్ నెంబర్ తో మల్టిప్లై చేస్తే ఎలా ఉంటుందో, డివైడ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3/4 into 3, మనకి ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ కింద ఇది ఒక ఫ్రాక్షన్, ఇది ఒక హోల్ నెంబర్. ఈ హోల్ నెంబర్ ని మనం ఎలా మల్టిప్లై చేయాలి, డైరెక్ట్ న్యూమరేటర్ ఇంటూ హోల్ నెంబర్. 3 3s are 9/4. ఇస్ కరెక్ట్ నానా? ఇది కరెక్టేనా? కరెక్టే. ఎందుకు అంటే ఇది ఒక హోల్ నెంబర్, ఇది ఒక ఫ్రాక్షన్. మల్టిప్లై చేసేటప్పుడు ఏం చేయాలి, ఫ్రాక్షన్ లో ఉన్న న్యూమరేటర్ ఇంటూ హోల్ నెంబర్ చేసి డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ రాసేయాలి. రైట్. ఇప్పుడు ఇదే నేను ఏం చేస్తున్నాను, ఇదే ఫ్రాక్షన్ ని ఇదే నెంబర్ తో డివైడ్ చేస్తున్నాను. 3/4 divided by 3. ఇప్పుడు ఏమొస్తుందో చెప్పండి. మనం ఆల్రెడీ డివిజన్ అనేది వస్తే ఏం చేయాలో మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాము. ఏమని చెప్పుకున్నాం మనం, ఫస్ట్ ఫ్రాక్షన్ ని యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి, ఈ డివిజన్ సింబల్ ని మల్టిప్లికేషన్ గా కన్వర్ట్ చేయాలి, డివిజన్ తర్వాత ఉన్న నెంబర్ కి రెసిప్రోకల్ తీసుకోవాలి. రెసిప్రోకల్ అంటే ఏంటి, 3 కి రెసిప్రోకల్ ఏమవుతుంది, ఫాస్ట్ 3 కి రెసిప్రోకల్ ఏమవుతుంది 1/3. 3 కి రెసిప్రోకల్ ఏమవుతుంది 1/3. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం చేసుకున్నాము, జస్ట్ డివైడెడ్ బై సింబల్ ని మల్టిప్లికేషన్ కన్వర్ట్ చేసి తర్వాత ఉన్న నెంబర్ కి రెసిప్రోకల్ తీసుకున్నాం. అంతేనా? రైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్. న్యూమరేటర్ కి డినామినేటర్ కి 3 కామన్ ఉన్నాయి. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్, 1/4. సో అర్థమైంది కదా, ఒక ఫ్రాక్షన్ ని హోల్ నెంబర్ తో మల్టిప్లై చేస్తే ఎలా చేయాలో, అదే ఫ్రాక్షన్ ని హోల్ నెంబర్ తో డివైడ్ చేస్తే ఎలా చేయాలో తెలిసింది కదా. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాము అంటే, ఒక హోల్ నెంబర్ ని ఒక ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఏం చేశాను, ఒక హోల్ నెంబర్ ని ఒక ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేశాను అన్న సేమ్. ఎందుకు అంటే మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది ఏం లాని ఫాలో అవుతుంది, కాంపిటేటివ్ లాని ఫాలో అవుతుంది. 3 into 1/4 అన్నా 1/4 into 3 అన్నా ఒకటే, బట్ డివిజన్ ఫాలో అవ్వదు కదా, అందుకోసమనే నేను ఇది చెప్తున్నాను. 3 into 1/4 అంటే 3 1s are 3/4. సో ఒక హోల్ నెంబర్ ని ఒక ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేస్తే ఏం చేసాము, హోల్ నెంబర్ ఇంటూ న్యూమరేటర్ బై డినామినేటర్. సేమ్ ఇప్పుడు ఇదే డివిజన్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. 3 divided by 1/4. సేమ్ నెంబర్స్ తీసుకున్నానా, వేరే నెంబర్స్ తీసుకున్నానా? సేమ్ నెంబర్స్ తీసుకున్నాను, కాకపోతే ఏం చేశాను, ఆపరేటర్ చేంజ్ చేశాను. ఇక్కడేమో మల్టిప్లికేషన్ ఆపరేషన్, ఇక్కడేమో డివిజన్ ఆపరేషన్. ఓకేనా? రైట్. నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను, ఎప్పుడైనా డివిజన్ సింబల్ వచ్చింది ఫ్రాక్షన్స్ లో అంటే ఏం చేసేయాలి, ఇమీడియట్ గా రెసిప్రోకల్ తీసేసుకోవాలి డివిజన్ తర్వాత. రైట్. 3 into 1/4. 1/4 కి రెసిప్రోకల్ ఏమవుతుంది, 1/4 కి రెసిప్రోకల్ 4/1. 4/1 ఈజ్ నథింగ్ బట్ 4. మనం దాన్ని డైరెక్ట్ 4 రాసుకున్నా తప్పేం లేదు. 3 4s are 12. ఓకేనా నాన్న, మీకు అర్థమైందా, మీకు గుర్తొచ్చిందా ఎలా చేయాలో? సో ఒక హోల్ నెంబర్ ని ఒక ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేస్తే హోల్ నెంబర్ ఇంటూ న్యూమరేటర్ బై డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్. మళ్ళీ ఒక హోల్ నెంబర్ ని ఒక హోల్ నెంబర్ ని ఒక
ఫ్రాక్షన్ తో డివైడ్ చేస్తే ఏం చేయాలి? డివిజన్ సింబల్ మల్టిప్లికేషన్ కన్వర్ట్ చేసుకొని ఈ ఫ్రాక్షన్ అంటే డివిజన్ తర్వాత ఉన్న ఫ్రాక్షన్ ని రెసిప్రోకల్ తీసుకోవాలి ఆ ఫ్రాక్షన్ కి. రైట్, తీసుకుందాం. అయిపోయింది. మనకి ఎంత వచ్చింది? 12 వచ్చింది ఇక్కడ ఆన్సర్. రైట్, ఇప్పుడు ఏం చూద్దామంటే ఒక ఫ్రాక్షన్ ని ఇంకో ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? 8/5 ఇంటూ 2/3 ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏం చేశాను? నేను 2 ఫ్రాక్షన్స్ తీసుకున్నాను. ఈ 2 ఫ్రాక్షన్స్ ని మల్టిప్లై చేస్తున్నాను. మల్టిప్లై చేస్తే ఏం చేయాలి? న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్. 8 2 16 by 5 3 15. So I hope you are clear with this. ఎలా మల్టిప్లై చేశాను? న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్. సింపుల్ ప్రాసెస్. ఇక్కడ చూద్దాం. సేమ్ ఇయే ఫ్రాక్షన్స్ తీసుకుంటున్నా, బట్ డివిజన్ చేద్దాం. 8/5 డివైడెడ్ బై 2/3. ఏం చేస్తున్నాను? ఒక ఫ్రాక్షన్ ని ఇంకొక ఫ్రాక్షన్ తో డివైడ్ చేస్తున్నాను. అంటే ఏం చేయాలని చెప్పాను? ఫస్ట్ దేన్నైతే డివైడ్ చేస్తున్నామో దాన్ని యాజ్ ఇట్ ఈస్ తీసుకొని నెక్స్ట్ డివిజన్ ని మల్టిప్లికేషన్ గా కన్వర్ట్ చేసుకొని ఈ ఫ్రాక్షన్ కి ఏం తీసుకోవాలి? రెసిప్రోకల్. ఏం తీసుకోవాలి? రెసిప్రోకల్. సో 2/3 కి రెసిప్రోకల్ ఏమవుతుంది? 3/2. వెరీ గుడ్, 3/2. చూడండి అన్న, ఇప్పుడు మల్టిప్లికేషన్ సింబల్ వచ్చింది. మల్టిప్లికేషన్ సింబల్ వస్తే మీకు సింపులే కదా, జస్ట్ న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్. కానీ న్యూమరేటర్ కి డినామినేటర్ కి ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 1s 2 4s. ఇంకేమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? లేవు. 4 3s 12 5 5 1s 5. సో అర్థమైంది కదా? ఒక ఫ్రాక్షన్ ని ఇంకో ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేస్తే ఎలా చేయాలో, ఒక ఫ్రాక్షన్ ని ఇంకో ఫ్రాక్షన్ తో డివైడ్ చేస్తే ఎలా చేయాలో అర్థమైంది కదా? అన్ని గుర్తొచ్చాయి కదా? ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకునే టాపిక్సే. నేను మీకు ఏది కొత్త టాపిక్ చెప్పలేదు. రైట్, ఇంకొకటి మిక్స్డ్ ఫ్రాక్షన్ ని నార్మల్ ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాము. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలుసా? ఎవరికి తెలీదు? 5 1/6 ఇంటూ 5 1/6 ఇంటూ 9/2. ఫస్ట్ ఎప్పుడైనా మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ కనిపిస్తే మనం ఏం చేయాలి? దాన్ని ఇంప్రాపర్ లా మార్చుకోవాలి. 6 5s 30 plus 1 31/6 ఇంటూ 9/2. చూడండి, న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్ చేయాలి. కానీ ఇక్కడ ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? 31 కి 2 కి, 31 కి 6 కి లేవు. 9 కి 6 కి ఉంది. 3 3s 3 2s. రైట్, ఇప్పుడు చెప్పండి. 31 ఇంటూ 3, 3 1s 3, 3 3s 9, 93/2 2s 4, 2 2s 4. సో ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంకొక ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేస్తే ఎలా ఉంటుందో చూసాం కదా? సేమ్ ప్రాసెస్ డివిజన్ కి ఎలా ఉంటుందో చూద్దాము. ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంకొక ఫ్రాక్షన్ తో డివైడ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. చెప్పండి, ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేస్తే నాకు ఎంత వచ్చింది? 31/6. సో ఫస్ట్ ఫ్రాక్షన్ ని, ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని నేను ఇంప్రాపర్ లా కన్వర్ట్ చేశాను. 31/6 డివైడెడ్ బై 9/2. రైట్, ఇప్పుడు ఏం చేయాలి? నేను ఒక ఫ్రాక్షన్ ని ఇంకొక ఫ్రాక్షన్ తో డివైడ్ చేస్తున్నా. సేమ్ ఇక్కడ ఏం చేసామో అదే ఇక్కడ కూడా ఫాలో అవుతాం. 31/6 దేన్నైతే డివైడ్ చేస్తున్నామో దాన్ని సేమ్ రాసి నెక్స్ట్ దానికి ఏం తీసుకోవాలి? రెసిప్రోకల్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? 9/2 కి రెసిప్రోకల్ ఏమవుతుంది? 2/9. ఓకే, 2/9. చూడండి, ఫ్రాక్షన్ ఇంటూ ఫ్రాక్షన్ అంటే ఇక్కడ ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఎస్, 2 1s 2 3s. ఇప్పుడు చెప్పండి నాన్న, 31 1s 31 3 9s 27. దిస్ క్లియర్ నాన్న? సో మీకు అన్ని గుర్తుకొచ్చాయి కదా? ఒక ఫ్రాక్షన్ ని హోల్ నెంబర్ తో మల్టిప్లై చేస్తే ఎలా ఉంటది, అదే ఫ్రాక్షన్ ని హోల్ నెంబర్ తో డివైడ్ చేస్తే ఎలా ఉంటది, అండ్ ఆల్సో ఒక హోల్ నెంబర్ ని ఫ్రాక్షన్ తో మల్టిప్లై ఎలా చేయాలి, ఒక హోల్ నెంబర్ ని ఫ్రాక్షన్ తో ఎలా డివైడ్ చేయాలి. సేమ్ నెంబర్స్ తీసుకున్నాను, నేను నెంబర్స్ కూడా మార్చలేదు. సేమ్ నెంబర్స్ తీసుకొని మీకు మల్టిప్లికేషన్ కి డివిజన్ కి రిజల్ట్స్ లో తేడా చూపించాను. ఓకేనా నాన్న? రైట్, ఇప్పుడు మనం ఒక సిమ్యులేషన్ చూద్దాం.
స్క్రీన్ చూడండి నాన్న ఒకసారి, కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఏం చేయాలంట, మనము 2 ఫ్రాక్షన్స్ తీసుకొని వాటిని డివైడ్ చేయాలంట. 3/7 డివైడెడ్ బై 2/5 చేయాలంట. ఏం చేయాలి? 3/7 డివైడెడ్ బై 2/5. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ ఏం చేస్తున్నా, డయాగ్రామాటిక్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తున్నా. డయాగ్రామాటిక్ ఫామ్ లో రిప్రజెంట్ చేయాలి అంటే నేను ఏం చేస్తున్నాను, ఈ డినామినేటర్స్ కి ఎల్సిఎం తీసుకొని దాంతో మల్టిప్లై చేస్తున్నా. ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాము అంటే మనకి 2 ప్రైమ్ నెంబర్స్, వాటికి కామన్ ఫ్యాక్టర్ అనేది ఉండదు. సో ఏం చేస్తున్నాను, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ యూజ్ చేద్దాం. ఈ ఫ్రాక్షన్ ఏమో 5 తో డివైడ్ చేద్దాము, ఈ ఫ్రాక్షన్ ఏమో 7 తో డివైడ్ చేద్దాము. ఓకేనా? చూడండి ఏమొస్తుందో. సో 3/7 ఇంటూ 5 చేస్తే ఏమొచ్చింది, 3 5s are 15, 7 5s are 35. సేమ్ ఇక్కడ 2/5 కూడా మనం దేంతో మల్టిప్లై చేసాం, 7 తో మల్టిప్లై చేసాం. సో 2 7s are 14, 5 7s are 35. రైట్. ఎందుకు చేశాను, ఎందుకు అంటే 2 డినామినేటర్స్ సేమ్ ఉంటే మనకి రిప్రజెంటేషన్ అనేది ఈజీగా అవుతుంది. ఓకేనా నాన్న? ఇక్కడ 35 ఉంది, ఇక్కడ 35 ఉంది. ఇప్పుడు నాకు రిప్రజెంటేషన్ అనేది సింపుల్ గా ఉంటుంది. ఇక్కడ ఇంతకు ముందు ఉన్న ఫ్రాక్షన్స్ 3/7 2/5, డినామినేటర్ సేమ్ లేదు, జస్ట్ నేను లైక్ ఫ్రాక్షన్స్ లా కన్వర్ట్ చేశాను. ఓకే, ఫ్రాక్షన్స్ లా కన్వర్ట్ చేసాం కదా, మనకి సేమ్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ వచ్చాయి. ఇందులోనేమో 15 కలర్ చేస్తున్నాయి, ఇందులోనేమో 14 కలర్ చేస్తున్నాయి. రైట్. ఇప్పుడు రిజల్ట్ ఏంటి, 15 డివైడెడ్ బై 4. మనకు తెలుసు కదా, ఒక ఫ్రాక్షన్ డివైడెడ్ బై ఇంకొక ఫ్రాక్షన్. ఏం చేయాలి, నెక్స్ట్ రెసిప్రోకల్ తీసుకోవాలి. రెసిప్రోకల్ తీసుకుంటే ఈ 35/14 అవుతుంది. 35 క్యాన్సిల్ అయ్యి టోటల్ ఏమవుతుంది, 15 డివైడెడ్ బై 14 వస్తుంది. 15 డివైడెడ్ బై 14. ఇప్పుడు దాన్ని ఇక్కడ ఉన్న పింక్ కలర్ 15 బాక్సెస్ ని ఈ 14 బ్లూ వాటి మీద మనం ఎలా అడ్జస్ట్ చేస్తామో చూడండి. అర్థమైందా? 15/14 అంటే ఒక్కొక్క 14 ని ఒక గ్రూప్ చేస్తాం అనమాట. సో మనకి ఇక్కడ ఆల్రెడీ న్యూమరేటర్ 15 వచ్చింది కాబట్టి 14 ఒక గ్రూప్ లో పెట్టి రిమైనింగ్ 1 ని ఇంకొక గ్రూప్ లో పెట్టాము. రైట్. ఇంకొక ప్రాబ్లం చూద్దామా మనం, ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి నాన్న, 1/6 5/7 డినామినేటర్స్ సేమ్ ఉన్నాయా, 2 ఫ్రాక్షన్స్ తీసుకున్నాను. ఆ 2 ఫ్రాక్షన్స్ ఇప్పుడు నేను డివైడ్ చేయాలి. డివైడ్ చేద్దాము అనే ముందు నేను ఏం చెప్తున్నా, డినామినేటర్స్ చెక్ చేసుకుంటున్నా సేమ్ ఉన్నాయా లేదా అని. సేమ్ లేవు. సో నేను ఏం చేయాలి, సెకండ్ ఫ్రాక్షన్ డినామినేటర్ తో ఫస్ట్ ఫ్రాక్షన్ ని, ఫస్ట్ ఫ్రాక్షన్ డినామినేటర్ తో సెకండ్ ఫ్రాక్షన్ ని మల్టిప్లై చేస్తున్నా. చూడండి చేస్తే ఏమొస్తుందో, నాకు రిజల్ట్ ఏమొస్తుందో చూడండి. ఏమొచ్చిందన్న, దీన్నేమో ఫస్ట్ ఫ్రాక్షన్ ఏమో 7 తో న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేశాను. ఎంత వచ్చింది, 7/42. సెకండ్ ఫ్రాక్షన్ దేంతో మల్టిప్లై చేశాను, 6 తో. 6 5s are 30, 6 7s are 42. రైట్. సో నాకు ఏమేమి ఫ్రాక్షన్స్ వచ్చాయి, 7/42, 30/42. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఒక ఫ్రాక్షన్ ని ఇంకో ఫ్రాక్షన్ తో, ఫస్ట్ ఫ్రాక్షన్ ని సెకండ్ ఫ్రాక్షన్ తో డివైడ్ చేయాలి. రైట్. డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేసేటప్పుడు ఏమవుతుంది మీకు తెలుసు కదా, ఇక్కడ చూడండి 1/6 డివైడెడ్ బై 5/7. ఈ 1/6 బదులు ఏమో 7/42 రాశాను, 5/7 కి బదులు 30/42 రాశాను. ఎక్కడ నుంచి వచ్చినాయి 30/42, 7/42? ఇక్కడ నుంచి చూడండి, వీటిని నేను మల్టిప్లై చేశాను కదా, అక్కడ నుంచి వచ్చాయి. రైట్. వచ్చాక నెక్స్ట్ ఇప్పుడు మనకి డివిజన్, ఒక ఫ్రాక్షన్ ఇంకో ఫ్రాక్షన్ తో డివైడ్ చేయాలంటే రూల్ ఏంటి, దానికి రెసిప్రోకల్ తీసుకోవాలి. రెసిప్రోకల్ తీసుకుంటే ఈ సెకండ్ ఫ్రాక్షన్ లో రెసిప్రోకల్ ఏమవుతుంది, సెకండ్ ఫ్రాక్షన్ కి 42/30 అవుతుంది. సో 42 క్యాన్సిల్ అయిపోయి 7 డివైడెడ్ బై 30 అవుతుంది. చూడండి అంతేనా, ఇక్కడ ఎంత వచ్చింది, 7 డివైడెడ్ బై 30. రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఉన్న 7 పింక్ కలర్ బాక్సెస్ ని ఇక్కడ ఉన్న 30 బ్లూ కలర్ బాక్సెస్ ప్లేస్ లో అరేంజ్ చేసుకోవాలి. 7/30 అంటే అంతే కదా. ఇప్పుడు మనం దీనికి ఈ డయాగ్రామ్ కి కనుక మనం ఫ్రాక్షన్ రాయమంటే ఏం రాస్తారు, 7/30.
వై బికాస్ దెర్ ఆర్ మొత్తం 30 ఉన్నాయి, పింక్ కలర్డ్ మాత్రం 7 ఉన్నాయి. సో మనం ఏం రాస్తాం 7/30. దిస్ ఈస్ వెరీ సింపుల్ రైట్. రైట్ నాన్న. ఇప్పుడు మనం వేరే ప్రాబ్లమ్స్ చూద్దాము. మనము లాస్ట్ క్లాస్ లో డెసిమల్స్ కూడా నేర్చుకున్నాం. ఇప్పటివరకు ఫ్రాక్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము డెసిమల్స్ గురించి నేర్చుకుందాము. డెసిమల్స్ కి మామూలు నెంబర్స్ కి ప్లేస్ వాల్యూస్ మీకు తెలుసు కదా, తెలుసా? రైట్. ఇప్పుడు నేను బోర్డ్ షేర్ చేస్తాను చూడండి నాన్న. చూడనా 342.247 ఫర్ ఎగ్జాంపుల్. ఈ నెంబర్ ఉందనుకోండి, ఎంత 342.247. మీ అందరికి ప్లేస్ వాల్యూస్ ఎలా చదవాలో తెలుసా తెలీదా? సే ఎస్ ఆర్ నో. తెలుసు. డెసిమల్ ముందు ఉన్న వాటిని ఇది వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ఇలా రాసేస్తున్నాను. హండ్రెడ్స్ రైట్. ఇక్కడ చూడండి, దీన్ని ఏమని చదవాలి? 10th ప్లేస్. ఏమని చదవాలి? 10th ప్లేస్. మరి ఇక్కడ 4 ఏమని చదవాలి నేను? 4 ఏమని చదవాలి నేను? 4 ని 100th ప్లేస్. ఏమని చదవాలి? 100th ప్లేస్. 7 కి 7 ఏమని చదవాలి నేను? 1000th ప్లేస్. 1000th ప్లేస్. సో ప్లేస్ వాల్యూస్ ఎలా చదవాలో అర్థమైంది కదా మీకు? డెసిమల్ ముందేమో ఆల్రెడీ మీకు ఇది వరకు చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూనే ఉన్నాం. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000 లైక్ వైజ్ వి విల్ నేమ్. ఇక్కడ డెసిమల్ తర్వాత ఫస్ట్ ప్లేస్ ని 10th ప్లేస్, నెక్స్ట్ 100th ప్లేస్, నెక్స్ట్ 1000th ప్లేస్, నెక్స్ట్ ఏమొస్తుంది? 10,000th ప్లేస్. వెరీ గుడ్. 10,000th ప్లేస్. వెరీ గుడ్, వెరీ గుడ్. మనము డెసిమల్ నెంబర్స్ కి మల్టిప్లికేషన్స్ ఎలా ఉంటాయి, డివిజన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇందాకేమో ఫ్రాక్షన్స్ లో మల్టిప్లికేషన్స్ ఎలా, డివిజన్స్ ఎలానో చూసాము. ఇప్పుడు ఏం చేద్దాము? డెసిమల్స్ లో మల్టిప్లికేషన్స్ అండ్ ఆల్సో డివిజన్స్ చూద్దాం. ఓకేనా నాన్న? రైట్. నేను ఒక నెంబర్ తీసుకున్నాను. ఫస్ట్ 31.5 into 10. ఏం చేయాలి? మీరు చెప్పండి, ఏం చేయాలి? 31.5 into 10 అంటే నేనేం చేయాలి? సో నేను మీకు ప్రొసీజర్ ఏంటో చెప్పాను, షార్ట్ కట్ ఏంటో చెప్పాను. మళ్ళీ ఒకసారి ప్రొసీజర్ గుర్తు చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు 10 తో మల్టిప్లై చేసేటప్పుడు ప్రొసీజర్ గుర్తు చేస్తాను. నెక్స్ట్ 100 తో 1000 తో మల్టిప్లై చేసేటప్పుడు ప్రొసీజర్ చూపించాను. ఓకేనా? బాగా కేర్ఫుల్ గా చూడండి. 31.5 into 10. ఈ 31.5 ని నేను ఏం చేస్తున్నాను? ఫ్రాక్షన్ ఫామ్ లో రాసుకుంటున్నాను. ఫ్రాక్షన్ ఫామ్ లో రాయాలంటే ఏం చేయాలి? 315 యాజ్ ఇట్ ఈస్ రాసి కింద డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కింద డినామినేటర్ లో 1 పక్కన అన్ని జీరోస్ పెట్టాలి. డెసిమల్ తర్వాత నాకు ఒక డిజిట్ ఉంది కాబట్టి నేను ఒక జీరో పెట్టాను. ఇంటూ ఈ ఫ్రాక్షన్ కి బదులు నేను ఈ నెంబర్ కి బదులు ఈ డెసిమల్ కి బదులు ఈ ఫ్రాక్షన్ రాశాను. రిమైనింగ్ 7 into 10. ఇప్పుడు చూడండి అన్న, ఫ్రాక్షన్ ఇంటూ నెంబర్, హోల్ నెంబర్ ఎలా చేయాలి మనం? న్యూమరేటర్ ఇంటూ హోల్ నెంబర్ బై డినామినేటర్. అంటే ఎంత వస్తుంది? 315. ఈ 10 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది? 315. ఎంత వచ్చింది ఆన్సర్? 315. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అన్న బాగా. ఈ స్టెప్ చూడకుండా డైరెక్ట్ గా ఆన్సర్ ని చూడండి. 31.5 into 10. నేను ఏం చేశాను? ఇక్కడ 10 మల్టిపుల్ తో మల్టిప్లై చేశాను. ఏమైంది? ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో డెసిమల్ కూడా అన్ని ప్లేసెస్ మూవ్ అయ్యి చూడండి. 315. 5 తర్వాత ఏది లేకపోతే మనం డెసిమల్ పెట్టుకున్నా దెర్ ఇస్ నో రాంగ్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్, రైట్? సో మనం ఏం చేస్తున్నాము? ఎన్ని జీరోస్ ఉంటే అన్ని డిజిట్స్ డెసిమల్ అనేది మూవ్ చేస్తున్నాము. ఎన్ని జీరోస్ ఉంటే అన్ని డిజిట్స్ డెసిమల్ మూవ్ చేస్తున్నాము. ఎట్ సైడ్ మూవ్ చేస్తున్నాము? లెఫ్ట్ సైడా రైట్ సైడా? రైట్ సైడ్ కి మూవ్ చేస్తున్నాము. ఇస్ దిస్ క్లియర్? మల్టిప్లై చేసేటప్పుడు రైట్ సైడ్. సరే, ఇప్పుడు ఇదే నేను డివిజన్ లో ఎలా ఉంటుందో చూస్తాను.
31.5 డివైడెడ్ బై 10. సేమ్ నెంబర్స్ తీసుకున్నా చూడండి, మల్టిప్లై చేసింది డివైడ్ చేసింది సేమ్ నెంబర్స్, మీరు ఏది మార్చలేదు. ఓకేనా నాన్న? 31.5 డివైడెడ్ బై 10. మనకు తెలుసు కదా ఒక నెంబర్ ని ఇంకొక నెంబర్ తో డివైడ్ చేయాలంటే ఎలా చేస్తాము. ఫస్ట్ నేను దీన్ని ఏం చేస్తాను, దీనికి ఫ్రాక్షనల్ ఫామ్ రాస్తున్నాను. 315 అంటే 315 బై 10 డివైడెడ్ బై 10. ఈ డివైడెడ్ బై 10 నేను ఎలా రాయొచ్చు, ఇంటూ 1/10 అని రాయొచ్చా. డివైడెడ్ బై తర్వాత ఉన్న దానికి నేను ఎప్పుడైనా రెసిప్రోకల్ తీసుకోవచ్చు. సో 10 కి రెసిప్రోకల్ అంటే 1/10. సో ఎంత వస్తుంది, 315 బై 10 10s are 100. Am I correct? రైట్. చూడండి నాన్న, కేర్ఫుల్ గా చూడండి. 315 న్యూమరేటర్ లో ఉంది, డినామినేటర్ లో 100 ఉంది. 100 లో మొత్తం ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. సో నేను కనుక ఇది ఒక డెసిమల్ ఫామ్ లో రాయాలి అంటే ఎలా రాయాలి, న్యూమరేటర్ లో ఉన్న డిజిట్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేసి ఎన్ని జీరోస్ ఉన్నాయో డినామినేటర్ లో అన్ని డిజిట్స్ నేను రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసి డెసిమల్ పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 1 2 డిజిట్స్ కౌంట్ చేసి 2 తర్వాత డెసిమల్ పెట్టేసుకున్నాను. రైట్. ఇప్పుడు ఈ ప్రొసీజర్ మొత్తం మీరు ఇగ్నోర్ చేశారనుకోండి, మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే 31.5 డివైడెడ్ బై 10. ఇప్పుడు ఒక జీరో ఉంది, డెసిమల్ కూడా ఆన్సర్ లో ఎక్కడ మూవ్ అయింది, ఒక్క డిజిట్ లెఫ్ట్ సైడ్ కి మూవ్ అయింది. సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఇలా ప్రొసీజర్ గుర్తుపెట్టుకొని చేసినా మీకు ఒకటే ఆన్సర్ వస్తుంది. డైరెక్ట్ గా చెప్పాలన్నా మీరు ఎలా చెప్పచ్చు, 31.5 డివైడెడ్ బై 10 అనగానే ఇందులో ఈ దేంతో డివైడ్ చేస్తున్నామో దాంట్లో ఒకటే జీరో ఉంది కాబట్టి, సో ఈ డెసిమల్ ని ఒక డిజిట్ లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేయాలి. అంటే ఎంత వస్తుంది, 3.15. ఈ డెసిమల్ ఇక్కడికి మూవ్ అయింది. ఇక్కడ మల్టిప్లై చేస్తే ఎట్ సైడ్ మూవ్ అయింది, రైట్ సైడ్ మూవ్ అయింది. డివైడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ మూవ్ అయింది. ఇది గుర్తుపెట్టుకోండి. 31.5 ఇంటూ 10 ఈక్వల్ టు 315 అంటే 315. మల్టిప్లై చేస్తే డెసిమల్ రైట్ సైడ్, డివైడ్ చేస్తే డెసిమల్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. చూడండి, ఇక్కడ రైట్ సైడ్ మూవ్ అయింది అంటే దీని వాల్యూ పెరిగిందా తగ్గిందా, పెరిగింది. సో ఎప్పుడైనా టెన్స్ తో మల్టిప్లై చేస్తే ఆ డెసిమల్ వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ చూడండి 31.5 మరి 10 తో డివైడెడ్ బై చేస్తే ఏమైంది, దాని వాల్యూ తగ్గింది. సో ఎప్పుడైనా డివైడ్ చేస్తే డెసిమల్ ని దాని వాల్యూ తగ్గుతుంది. రైట్. నేను ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఇస్తాను చూడండి. సేమ్ నేను మీరు ఇదంతా ఫాలో అవ్వండి, ఈ ప్రొసీజర్ మొత్తం ఫాలో అవ్వండి. జస్ట్ క్వశ్చన్ చూసి నాకు ఆన్సర్ చెప్పండి, ఓకేనా. 82.47 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 82.47 ఇంటూ 10. ఆన్సర్ ఎంత వస్తుంది, సరే 10 అంటే మరి సింపుల్ గా ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ అదే చేశాను కదా, ఇక్కడ 100 పెడుతున్నాను. ఇప్పుడు చెప్పండి, 82.47 ఇంటూ 100 ఎంత వస్తుంది, 8247. ఎందుకు 8247 చెప్పారు మీరు, ఎందుకు అంటే ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ డెసిమల్ ని 2 ప్లేసెస్ మూవ్ చేశారు. 2 ప్లేసెస్ మూవ్ చేస్తే లాస్ట్ ప్లేస్ కి వచ్చింది. లాస్ట్ ప్లేస్ లో మీరు డెసిమల్ రిప్రజెంట్ చేయకపోయినా ఏమీ కాదు, అందుకనే రిప్రజెంట్ చేయకుండా ఇలా రాశారు. ఈజ్ దిస్ క్లియర్ నానా? సేమ్ ఇప్పుడు ఇదే నెంబర్ ని డివైడ్ చేస్తే ఎలా వస్తుందో చెక్ చేద్దాం మనం. 82.47 డివైడెడ్ బై 100. ఇప్పుడు చెప్పండి, మనం మల్టిప్లై చేస్తే డెసిమల్ అనేది ఎట్ సైడ్ మూవ్ అయింది, లెఫ్ట్ సైడ్ కి మూవ్, రైట్ సైడ్ కి మూవ్ అయింది. ఇప్పుడు డెసిమల్ ఏమవ్వాలి, లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవ్వాలి. ఎన్ని ప్లేసెస్ మూవ్ అవ్వాలి, 1 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్ మూవ్ అవ్వాలి. 2 ప్లేసెస్ మూవ్ అయితే ఎక్కడికి వస్తుంది, 8 ముందుకు వస్తుంది. సో 0.8247. ఇక్కడ జీరో లేదు కదా మేడం, ఎందుకు పెట్టారు అంటే డెసిమల్ అనేది 8 ముందుకు వస్తుంది. 8 అంటే 0.8 వస్తుంది. ఈ పాయింట్ ముందు ఏ నెంబర్ లేకపోతే మనం 0 పెట్టుకోవచ్చు, ఓకేనా. సో 0.8247. సిమిలర్ గా మీకు ఇంకొక నెంబర్ ఇస్తాను, దానికి కూడా ఆన్సర్ ఎంత వస్తుందో గెస్ చేసి నాకు చెప్పండి. 3.45 ఇంటూ 1000 చెప్పాలి నాకు, మీరు ఆన్సర్ చెప్పాలి. నేను ఇంకొక పక్కన డివిజన్ కూడా రాసేస్తున్నాను. డివైడెడ్ బై 1000 చెప్పండి అన్న. 3.45 ఇంటూ 1000 ఎంత వచ్చింది ఆన్సర్, నా కామెంట్స్ లో కావాలి.
మంది పంపించారు? వెరీ ఫ్యూ మెంబర్స్. ఐ వాంట్ మోర్ నెంబర్. కొంతమంది పంపించారు. ఓకే నానా, చూడండి మిగిలిన వాళ్ళు కూడా చూడండి ఆన్సర్ ఎలా వస్తుందో. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ ఉన్నాయి. సో నేను 3 జీరోస్ తో మల్టిప్లై చేస్తే డెసిమల్ అనేది ఎట్ సైడ్ మూవ్ అవుతుంది, రైట్ సైడ్ మూవ్ అవుతుంది. రైట్ సైడ్ ఎన్ని ప్లేసెస్ మూవ్ అవ్వాలి? 3 ప్లేసెస్ మూవ్ అవ్వాలి. 1 2 ప్లేసెస్ ఉన్నాయి కదా, థర్డ్ ప్లేస్ లేదు కదా. థర్డ్ ప్లేస్ లో నేను ఏం పెట్టుకోవాలి? 0 పెట్టుకోవాలి. 3 4 5 0. తర్వాత ఇక నేను డెసిమల్ పెట్టినా పెట్టకున్నా నో ప్రాబ్లం, రైట్? ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ డివైడ్ చేస్తున్నాను. 3 జీరోస్ తో డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేసేటప్పుడు ఏమవుతుంది? డెసిమల్ అనేది లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతుంది, రైట్? ఎన్ని ప్లేసెస్ మూవ్ అవ్వాలి? 1 2 3. 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 ప్లేసెస్ మూవ్ అవ్వాలి. బట్ నాకు డెసిమల్ తర్వాత ఒకటే డిజిట్ ఉంది. మిగిలిన ప్లేసెస్ నేను దేంతో ఫిల్ చేసుకోవాలి? జీరోస్ తో ఫిల్ చేసుకోవాలి. 3 4 5 యాజ్ ఇట్ ఈస్. ఒక డిజిటే ఉంది. సో మిగిలిన 2 ప్లేసెస్ ని నేను 0 తో పెట్టేసుకుంటాను. 0.0. చూడండి ఇక్కడ డెసిమల్ ఎన్ని ప్లేసెస్ మూవ్ అయింది? 3 కి ముందు ఇంకా 2 ప్లేసెస్ మూవ్ అవ్వాలి, అందుకే 2 జీరోస్ పెట్టాను. ఇస్ దిస్ క్లియర్ నానా? మీకు క్లియర్ గానే ఉంది కదా? రైట్, వెరీ గుడ్. కొంతమంది ఆన్సర్ పంపించారు నానా. వెరీ గుడ్ నానా. దోస్ హూ సెండ్ ఆన్సర్స్, వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, ఇప్పుడు మనం ఒక ఫ్రాక్షన్ ని ఇంకొక ఒక డెసిమల్ ని ఇంకొక డెసిమల్ తో మల్టిప్లై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు దాకా మనం ఏం చేసాము? జస్ట్ 10s తో మల్టిప్లై చేస్తే ఎలా ఉంటది, డివైడ్ చేస్తే ఎలా ఉంటది అనేది 10 మల్టిపుల్స్ తో చూసాము. ఇప్పుడు ఏం చేద్దాము? ఒక డెసిమల్ ని ఇంకో డెసిమల్ తో మల్టిప్లై చేస్తే ఎలా ఉంటది, డివైడ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. రైట్ అనా? 5.6 into 2.3. చెప్పండి. రెగ్యులర్ ప్రొసీజర్ ఏంటో ఫస్ట్ చూద్దాము. కానీ రెగ్యులర్ ప్రొసీజర్ చేసిన మీకు నార్మల్ గా ఇది షార్ట్ కట్ లో చేసిన ఒకటే ఆన్సర్ వస్తుంది. 5.6 ఏమన్నా 56/10 into 23/10. ఎందుకు రాశాను ఇలా? 10 ఎందుకు వచ్చినాయి? ఈ డెసిమల్ రిమూవ్ చేస్తే ఫ్రాక్షన్ ఫామ్ అయ్యే ఫ్రాక్షన్ లో డినామినేటర్ లో 10 పెట్టుకోవాలి, రైట్? ఇప్పుడు ఏం చేయాలి? నేను న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ అంటే 56 into 23/10 into 10. How much? 100. సో దీన్ని మల్టిప్లై చేయండి. 56 into 23. 3 6 are 18. 3 5 are 15 plus 1 16. 2 6 are 12. 2 5 are 10. 10 plus 1 11. ఎంత వచ్చింది? 8 8 2 8. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 1288/how much? 100. ఇప్పుడు నాకు ఒక ఫ్రాక్షన్ ఫామ్ అయింది. డినామినేటర్ లో జీరోస్ ఉన్నాయి. సో నేను దీన్ని తిరిగి డెసిమల్ లా రాసుకోవచ్చు. ఎంత అవుతుంది చెప్పండి? ఇది ఎంతకి ఈక్వల్ అవుతుంది చెప్పండి? డినామినేటర్ లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి నేను రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ కౌంట్ చేసి 2 డిజిట్స్ తర్వాత నేను డెసిమల్ పెట్టుకోవాలి. 1 2 డిజిట్స్ కౌంట్ చేసి దాని తర్వాత డెసిమల్ పెట్టాను. ఇది క్లియర్ నానా? మీకు కనిపిస్తుందా? రైట్, మళ్ళీ ఒకసారి రాస్తాను. ఓకేనా? ఓకే. సో ఇదే నెంబర్ ని నేను డివైడ్ చేస్తే ఎలా వస్తుందో ఆన్సర్ చెక్ చేద్దాం. 5.6 డివైడెడ్ బై 2.3. సో దీన్ని నేను ఏం చేయాలి? 5.6 డివైడెడ్ బై 2.3 అంటే ఫస్ట్ నేను ఏం చేయాలి? దీన్ని ఫ్రాక్షన్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి, రైట్? ఫ్రాక్షన్స్ లోకి కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది? 56/10 డివైడెడ్ బై 23/. ఇప్పుడు 56 ప్లేస్ లో 44.6 తీసుకుందాం నాన్న. సో దట్ మనకి మల్టిప్లై చేయడానికి, అది డివైడెడ్ బై చేయడానికి సింపుల్ గా ఉంటుంది. సో ఈ ఎగ్జాంపుల్ లో నెంబర్ ని చేంజ్ చేస్తాను. జస్ట్ నెంబర్ ని చేంజ్ చేశాను. నేను ఏం చేంజ్ చేయలేదు. 4.6 డివైడెడ్ బై 2.3 అంతే. నేను ఏది చేంజ్ చేయలేదు. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ కాదు. 4.6 ని నేను ఫ్రాక్షనల్ ఫామ్ లో రాస్తే ఏమవుతుంది? 46/10. 2.3 ఫ్రాక్షన్ ఫామ్ లో రాస్తే ఏమవుతుంది? 23/10. ఫ్రాక్షన్ డివైడెడ్ బై ఫ్రాక్షన్ మీరే చెప్పాలి. ఇందాక చాలా సార్లు విన్నారు, ఆన్సర్ కూడా చేశారు. ఇప్పుడు కూడా చెప్పండి. 46 ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్, అంటే దేనైతే డివైడ్ చేస్తున్నామో అది యాజ్ ఇట్ ఈస్.
తర్వాత ఏం రాయాలి, డివైడెడ్ బై ని మల్టిప్లికేషన్ చేసి దీనికి రెసిప్రోకల్ తీసుకోవాలి. 23/10 కి రెసిప్రోకల్ ఏంటి, 10/23. 10 క్యాన్సిల్ అవుతుంది. సో 46/23. 46/23. చూడండి అన్న, 23 ones are 23 twos are. So what is our answer? 2. 4.6 divided by 2.3 is 2. Is this okay? Right. ఇప్పుడు ఇది రెగ్యులర్ ప్రొసీజర్, యాక్చువల్ గా చేయాల్సిన ప్రొసీజర్ ఇది. మరి షార్ట్ కట్ కదా మనకి మెయిన్ ఇంపార్టెంట్. షార్ట్ కట్ ఎలా ఉంటుంది అంటే, ఏం చెయ్యండి అంటే ఈ సింపుల్ గా ఈ స్టెప్స్ మీరు అవాయిడ్ చేయొచ్చు. ఏ స్టెప్స్? ఈ స్టెప్స్ అవాయిడ్ చేయొచ్చు. ఈ స్టెప్స్ అవాయిడ్ చేసి 5.6 into 2.3 ఉంది కదా, దీని ఏం చేయండి అంటే ఈ డెసిమల్ ఇగ్నోర్ చేసి 56 into 23 చేసేయండి. చేశాక మీకు ఆన్సర్ వస్తుంది కదా. ఇందులో డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో, మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. ఇందులో ఒక డిజిట్ ఉంది, ఇందులో ఇంకొక డిజిట్ ఉంది, అంటే మొత్తం 2 డిజిట్స్ ఉండాలి. సో రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసి వచ్చిన ఆన్సర్ లో 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పెట్టేయండి. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? మళ్ళీ సార్ చెప్తున్నాను అండి, రెండు డెసిమల్స్ ని మల్టిప్లై చేస్తున్నాను. మల్టిప్లై చేసేటప్పుడు నేను ఈ ప్రొసీజర్ అన్నా ఫాలో అవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ గా డెసిమల్ ఇగ్నోర్ చేసేసి మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ లో ఎన్ని డెసిమల్ డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేసి అన్ని డిజిట్స్ తర్వాత డెసిమల్ పెట్టేయచ్చు. ఓకేనా? ఇస్ దిస్ క్లియర్ నానా? ఓకేనా? రైట్. ఇంకొక ప్రాబ్లం చూద్దాం మనం. ఇంకొక ప్రాబ్లం చూద్దాము డెసిమల్స్ మీదనే. చూడండి అన్న, 25.5 into 0.5 సేమ్ నెంబర్స్ తీసుకున్నాము. 25.5 divided by 0.5. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, 25.5 into 0.5. ఇందాక మీకు ఏం చెప్పాను, ఈ డెసిమల్స్ అనేది పట్టించుకోకుండా మనం డైరెక్ట్ గా మల్టిప్లై చేసేసి ఆ వచ్చిన ఆన్సర్ లో మనం డెసిమల్స్ ఎన్నో కౌంట్ చేసి అన్నిటి తర్వాత డెసిమల్ పెట్టచ్చు అని చెప్పాను. సో ఇప్పుడు అదే పని చేస్తున్నాను. 255 into 0.5. 05 అంటే 5 అని రాసుకోవచ్చు మనం. 5 5s are 25. 5 5s are 25 plus 2 27. 5 2s are 10 plus 2 12 25. సో నాకు ఎంత వచ్చింది మల్టిప్లికేషన్ చేస్తే 1275 వచ్చింది. సో ఇప్పుడు నేను డెసిమల్ పెట్టాలి. ఎలా పెట్టాలి చూడండి, ఈ రెండింటిలోనూ ఎన్ని డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. ఇక్కడ ఒక డిజిట్ ఉంది, ఇక్కడ ఒక డిజిట్. సో మొత్తం 2 డిజిట్స్ ఉన్నాయి. సో కౌంట్ చేయండి రైట్ సైడ్ నుంచి 1 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పెట్టేస్తాను. సో ఇక్కడ నీట్గా రాస్తాను. ఓకేనా? సేమ్ ఇలానే ఇప్పుడు చూడండి, 25.5 డివైడెడ్ బై 0.5. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 25.5. సరే ఈ డెసిమల్ తీసేసి రాద్దాం. 25.5 255 divided by 10 divided by 0.5 ఏమని రాయొచ్చు, 5/10. ఇప్పుడు చూడండి నాన్న, దీన్ని ఎప్పుడైనా మనం ఏం చేయాలి, రెసిప్రోకల్ రాసేసుకోవాలి. రెసిప్రోకల్ రాయాలంటే ఏం చేయాలి, 255/10 into 10/5 ఎంత వచ్చింది, ఈ 10 క్యాన్సిల్ అయిపోతుంది. 5 1s 5 5s 5 1s. ఓకే, ఎంత వస్తుంది ఆన్సర్ మనకి, 51. సో దీనికి కూడా ఏమైనా షార్ట్ కట్ ఉందా, మల్టిప్లికేషన్ లో లెక్కనే డివిజన్ కి కూడా ఏమైనా షార్ట్ కట్ ఉందా అంటే ఎస్ దెర్ ఇస్ ఏ షార్ట్ కట్. ఎలా అంటే 25/5 25.5 by 0.5 డివైడెడ్ బై నేను డినామినేటర్ లో రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చా లేదా? నాకు ఎవరు ఆన్సర్ చెప్పట్లేదు. 25.5 ని నేను దీనిని డినామినేటర్ రాసుకున్నాను.
ఎప్పుడైనా న్యూమరేటర్ లో డినామినేటర్ లో సేమ్ నెంబర్ ఆఫ్ డెసిమల్ డిజిట్స్ ఉంది. ఇక్కడ డెసిమల్ తర్వాత ఒక డిజిట్ ఉంది, ఇక్కడ డెసిమల్ తర్వాత ఒక డిజిట్ ఉంది. అప్పుడు డైరెక్ట్ నేను దీన్ని ఏమని రాయొచ్చు, 255 డివైడెడ్ బై 5 అని రాయొచ్చు. చూడండి, ఈ ప్రొసీజర్ అయినా చేయొచ్చు మొత్తం, లేదు అంటే దీని వల్ల డైరెక్ట్ ఇలా రాసేసుకోవచ్చు. 255 ఇలా రాసేసుకొని ఇక్కడ డెసిమల్ తర్వాత ఒక డిజిటే ఉంది, ఇక్కడ డెసిమల్ తర్వాత ఒక డిజిటే ఉంది. నేను ఏం చేశాను, రెండు చోట్ల ఒక్కొక్కటే ఉంది కాబట్టి న్యూమరేటర్ లో డినామినేటర్ లో ఆ డెసిమల్ ని క్యాన్సిల్ చేసేసాను. ఎంత వచ్చింది, 255/5. 5 ones are 5 5s are 5 ones are. So what is my answer? 51. రెండు ప్రొసీజర్ లోనూ సేమ్ ఆన్సర్ వచ్చిందా? ఎస్, సేమ్ ఆన్సర్ వచ్చింది. రైట్ అనా? ఇప్పుడు మనం ఒక బోర్డ్ వాల్ చూద్దాము. ఈ బోర్డ్ వాల్ చూసేటప్పుడు నాకు అందరూ ఆన్సర్ చేయాలి సరే, ఓకేనా? రైట్. సో మీకు ఫ్రాక్షన్స్ ని ఎలా కన్వర్ట్ చేయాలో వచ్చింది కదా. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఏమనుంది, 3/4 divided by 7/8. 3/4 divided by 7/8. Who will solve that one? నాకు అందరూ ఆన్సర్ చేయాలి. 3/4 divided by 7/8. అందరూ ఆన్సర్ చెప్పాలి. Now I'll check the answers, please. నాకు ఆన్సర్స్ కావాలి. సో ఎలా చేయాలి? డివైడెడ్ బై రాగానే 21/32 అంట. సంబడి సెంట్ ఆన్సర్. ఏపీఎంఎస్ దేవిరెడ్డిపల్లి. ఏపీఎంఎస్ దేవిరెడ్డిపల్లి ఆన్సర్ సెండ్ చేశారు. వెరీ గుడ్ నానా. 3/4 divided by 7/8. 20. ఇది మనం ఒకసారి బోర్డ్ మీద చెక్ చేద్దామా? టూ బై 4 divided by 7/8. అలానే నేను మీకు బోర్డ్ మీద చూపిస్తాను. ఇది మీకు కొంచెం క్లియర్ గా ఉంటుంది. ఆల్రెడీ మీరు నేర్చుకునేది మీరు చాలా మంది సాల్వ్ చేసే ఉంటారు మీలో, బట్ నేను కొంచెం బోర్డ్ మీద కూడా చూపిస్తాను. ఎవరైనా ఇంకా కొంచెం స్టిల్ ఎవరైనా స్లో లెర్నర్స్ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. 3/4 divided by 7/8. చూడండి అన్న, 3/4 divided by 7/8. ఏం చేయాలి, ఈ ఫ్రాక్షన్ ని ఈ ఫ్రాక్షన్ తో డివైడ్ చేస్తున్నా. అందుకని ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకొని సెకండ్ ఫ్రాక్షన్ ఎలా రాసుకోవాలి, రెసిప్రోకల్ రాసుకోవాలి. రైట్, రెసిప్రోకల్ రాసుకోవాలి. సో రెసిప్రోకల్ రాసుకుంటే దీనికి ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఎస్, 4 1s are 4 2s are. సో ఎంత వస్తుంది, 3 2s are 6/7. 6/7 ఈస్ మై ఆన్సర్. ఓకేనా? అదర్వైజ్ మీరు ఇలా రాసినా తప్పేం లేదు. 3 8s are 24. 3 8s are 24 by 4 7s are 28. అలా రాసిన నో ఇష్యూస్. ఓకేనమ్మా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చెప్పండి అన్న, 1/2 into 8. 1/2 into 8. ఎస్, ఎంతమంది ఆన్సర్స్ పంపించారు? One by 2 into 8, 4. Nagesh, MCHS. Very good, Nana. KGBV, Manchirla. Sorry, Nana, Manchirla. APMS, Panaganpalle. Ravi R. Very good. You said correct answer. KGBV, Tuni. GHS girls. సత్యవేడు. కరెక్ట్ అన్న, కరెక్ట్ ఆన్సర్. ఇంకా చాలా మంది పంపించారు, సో నేను చెక్ చేయలేదు అవన్నీ. బట్ నెక్స్ట్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూడండి అన్న, బి కేర్ఫుల్, ఫాస్ట్. 8 divided by 5/8. వాట్ ఇస్ అవర్ క్వశ్చన్?
8 divided by 5/8. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? 8 divided by 5/8 ఎంత వస్తుంది మనకి? 8 into 5/8 ఏం రాయాలి నేను? రెసిప్రోకల్ రాయాలి. సో ఎంత వస్తుంది? 64/5. మీకు అంతే వచ్చిన ఆన్సర్. ఎంతమంది పంపించారు ఆన్సర్స్? మందికి వచ్చింది ఆన్సర్? కరెక్ట్ ఆన్సర్ ఎంతమందికి వచ్చింది? చాలా మందికి వచ్చింది. జెడ్పీపీహెచ్ఎస్ ఉల్లపల్లి, కేవీపల్లి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఇంకా చాలా మంది పంపించారు. ఏపీఎంఎస్, జెడ్పీహెచ్ఎస్ రామన్నపేట. వెరీ గుడ్ నాన్న. కేజీబీవి తుమ్మల, ఏపీ మోడల్ స్కూల్ కొత్త వలస. సారీ మా, కొత్త వలస. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా మనం? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేద్దాం మనం. ఇప్పుడు నేను సాల్వ్ చేయను, మీరే సాల్వ్ చేయాలి. 15 into 3/4. 15 into 3/4 అంటే ఎంత వస్తుంది ఆన్సర్? 15 into 3/4 అంటే 15 3s are 45/4. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. 5/8 into 1/2 ఎంత వస్తుంది? 5/8 into 1/2. 5/16. ఎలా? న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్. ఇప్పుడు చెప్పండి, 8/10 డివైడెడ్ బై 8/10 డివైడెడ్ బై 1/2 అంటే ఎంత వస్తుంది? 8/10. 1/2కి ఏం తీసుకోవాలి మనం? రెసిప్రోకల్ తీసుకోవాలి. అంటే ఎంత వస్తుంది ఆన్సర్? 8/5. వెరీ గుడ్, 8/5. నెక్స్ట్ 2/4 డివైడెడ్ బై 7/8. 2/4 డివైడెడ్ బై 7/8 ఏం చేయాలి? 2/4 యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటాం. 7/8 ఏం చేయాలి? రెసిప్రోకల్. 8/7 ఎంత వస్తుంది? Who got correct answer? 4/7. వెరీ గుడ్, వెరీ గుడ్. నాన్న ఇది క్విజ్ కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ గా రన్ చేస్తున్నాను, బట్ మీరు కూడా ఫాస్ట్ గా చేయడం నేర్చుకోవాలి. జనరల్ క్లాస్ లో మీరు స్లో చేసినా పర్లేదు, బట్ క్విజ్ మనం కండక్ట్ చేసేటప్పుడు ఫాస్ట్ గా చేయాలి. రైట్, 1/2 into 5. 5/2. వెరీ గుడ్. జస్ట్ మల్టిప్లికేషన్ కదా, న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్. Now here 6 into 4/8. 6 into 4/8. కామన్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉందా చూడండి. కామన్ ఫ్యాక్టర్ ఉంటే క్యాన్సిల్ చేయండి. ఫ్యాక్టర్ ఏమన్నా ఉందా? 6 into 4/8. ఎస్, కామన్ ఫ్యాక్టర్ ఉంది. 2 3 6, 2 4 8. ఆన్సర్ ఎంత వచ్చింది? వెరీ గుడ్, వెరీ గుడ్. 10th క్వశ్చన్ చూడండి నాన్న. 4 divided by 3/4. 4 divided by 3/4. ఇక్కడ న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ రాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ డివిజన్ ఉంది. డివిజన్ ఉంటే రెసిప్రోకల్ తీసుకొని మల్టిప్లై చేయాలి. రెసిప్రోకల్ తీసుకొని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? ఆన్సర్ చెప్పండి. ఎవరు సెండ్ చేశారు ఆన్సర్? లాస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకొక క్విజ్ కూడా ఉంది. లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరు సెండ్ చేశారు? ఎవరు సెండ్ చేశారు? (16/3). వెరీ గుడ్. జెడ్పీహెచ్ఎస్ పామరు. ఇంకా వేరే వాళ్ళు కూడా సెండ్ చేశారు నాన్న, బట్ నేను అందరి నేమ్స్ రీడ్ చేయలేను, సారీ. నెక్స్ట్ ఇంకా వేరే దానికి వెళ్దాం మనం. వేరే క్విజ్ కూడా ఉంది.
అది కూడా మనం కంప్లీట్ చేసేద్దాం. ఇది చాలా సింపుల్ అన్న. మీకు ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చి దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి మనకి డెసిమల్ లా కన్వర్ట్ చేయడం ఎలానో చూడండి. ఇక్కడ ఇదేమో 3/5/100. ఇక్కడ ఫ్రాక్షనల్ ఫార్మ్ మీకు ఇలా క్లియర్ గా కనిపించకపోవచ్చు. దీన్ని ఎలా రీడ్ చేయాలి? 3/5/100. ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్. వాట్ ఈస్ 3/5/100 యాజ్ ఎ డెసిమల్? సో మీకు ఎలా రాయాలో తెలుసు కదా. 3/5/100 ని ఫస్ట్ ఇంప్రాపర్ గా కన్వర్ట్ చేయండి. 3/5/100 ని ప్రాపర్ గా కన్వర్ట్ చేస్తే ఎలా వస్తుంది? 305/100 అంటే ఎంత వస్తుంది? 3.05. వెరీ గుడ్, సూపర్ నానా. హౌ మెనీ ఆఫ్ యూ గోట్ కరెక్ట్ ఆన్సర్? 6/100. 6/100 అంటే ఆన్సర్ ఎంత? ఫస్ట్ ఆప్షనా సెకండ్ ఆప్షనా? 0.06. వెరీ గుడ్, 0.06. 987/100. అది దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి ఇంప్రాపర్ లోకి కన్వర్ట్ చేయండి. ఎంత వస్తుంది? 987/100 అంటే 100 × 9 అంటే 900. 987/100 అంటే ఎంత వస్తుంది? 9.87. వెరీ గుడ్. 4/3/100 ఎంత వస్తుంది? 4/3/100. 100 × 4 అంటే 400 + 3. 403/100 అంటే ఎంత వస్తుంది? 4.03. వెరీ గుడ్. ఒకసారి బోర్డు మీద చూస్తారా? నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేశాక బోర్డు మీద చూపిస్తాను నేను మీకు. 2/100 కరెక్ట్ ఆన్సర్. నాకు ఆప్షన్ నెంబర్ చెప్పండి. మీరు ఆన్సర్ చెప్తే నాకు అర్థం కాదు. ఆప్షన్ నెంబర్ చెప్పండి. యా, 4th ఆప్షన్ కరెక్ట్. 0.02. 0.02. 8/4/100. 804/100 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? ఆప్షన్ ఏనా బీనా లేకపోతే సీనా? 8.04. నెక్స్ట్ 2/5/100. 100 ని 2 తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 200 + 5. 205/100 అంటే ఆన్సర్ ఏనా బీనా? ఆప్షన్ సీనా? ఎవరికైనా సి వచ్చిందా ఆప్షన్? రైట్, బి ఆప్షన్. వెరీ గుడ్. నెక్స్ట్ 499/100. 499/100 ఎంత ఆన్సర్? ఆప్షన్ ఏనా సీనా? వెరీ గుడ్, ఆప్షన్ ఏ 4.99. నెక్స్ట్ ఇది చూడండి అన్న, 88/100. దీనికి ఆన్సర్ చెప్పండి. వాట్ ఈస్ 88/100? ఆప్షన్స్ చెప్పండి. ఆప్షన్ ఏనా బీనా అంటే ఫస్ట్ ఆప్షనా సెకండ్ ఆప్షనా థర్డ్ ఆప్షనా అలా చెప్పండి. ఓకే, సెకండ్ ఆప్షన్. వెరీ గుడ్. 35/100 అంటే ఏ ఆప్షన్? 0.35 అంటే ఫస్ట్ ఆప్షన్. $99/100. What is the option? First option. Oh, second option. Very good, very good. Okay, Nana, we will stop this here. Right? So, చూడండి నాన్న, బోర్డు మీద మీకు 3 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 3/5/100 అంటే దాన్ని మనం ఇంప్రాపర్ లా కన్వర్ట్ చేసాం. 100 × 3 300 + 5 305/100. సో డినామినేటర్ లో 2 zeros ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? న్యూమరేటర్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్ రాసి రైట్ సైడ్ నుంచి 2 digits కౌంట్ చేసి డెసిమల్ పెట్టేసుకోవాలి. రైట్. 987/100 అంటే కూడా
సేమ్ న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్, న్యూమరేటర్ లో ఉన్న డిజిట్స్ యాజ్ ఇట్ ఈస్ రాసేసి డినామినేటర్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయో కౌంట్ చేసి 1 2 2 డిజిట్స్ తర్వాత 1 2 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పెట్టుకోవాలి. రైట్ 4 3 by 100 100 into 4 400 plus 3 403/100. సో నేను న్యూమరేటర్ లో ఉన్న డిజిట్స్ యాజ్ ఇట్ ఈస్ రాశారు 403. రైట్ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 1 2 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పెట్టుకున్నాను. రైట్ నాన్న, ఈరోజు క్లాస్ మీరు బాగా ఎంజాయ్ చేశానని అనుకుంటున్నాను. టుడే ఐ ఎండ్ ద సెషన్ నాన్న. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.